ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. అన్న అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. హలో అండి, అందరు బాగుండారా? మీరందరూ బాగానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? అంతకుముందు ఏదో గుంటనగర్ కథ చెప్పినది. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండది. అక్క నేను చెప్పనా, ముసలాయనకి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంట. ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ముసలాయనకి చలి పుట్టించింది ఎవరు? మీ జగనన్న కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? నిజమే కదా చెప్తా ఉండనా? మీ జగనన్న ముసలాయనకి చలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే 6 నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగ్గిస్తాన లోపల పుట్టుకుని పోయే. అప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి చలితో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా? ఏడమే బతుకుతాడా ముసలోడా? మళ్ళీ కథ చెప్తా ఉండవా? ఏదో సూపర్ 6 గురించి చెప్తా ఉండవే. ఏంది నేను చెప్పనా సూపర్ 6? అప్పుడు 2019లో జగనన్న గెలిచి ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు సిబిఎస్ రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? నీకేమన్నా తెలిసినా? పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేబుల్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీక? నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క శ్యామలక్క? సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కొంచెం జాగ్రత్త చూసుకుంటారా అక్క? ఓకేనా? సరే డిన్నర్ చేసినావా? లంచ్ చేసినావా? హలో అండి, అందరు బాగుండారా? మీరందరూ బాగానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? అంతకుముందు ఏదో గుంటనగర్ కథ చెప్పినది. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండది. అక్క నేను చెప్పనా, ముసలాయనకి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంట. ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ముసలాయనకి చలి పుట్టించింది ఎవరు? మీ జగనన్న కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? నిజమే కదా చెప్తా ఉండనా? మీ జగనన్న ముసలాయనకి చలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే 6 నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగ్గిస్తాన లోపల పుట్టుకుని పోయే. అప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి చలితో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా? ఏడమే బతుకుతాడా ముసలోడా? మళ్ళీ కథ చెప్తా ఉండవా? ఏదో సూపర్ 6 గురించి చెప్తా ఉండవే. ఏంది నేను చెప్పనా సూపర్ 6? అప్పుడు 2019లో జగనన్న గెలిచి ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు సిబిఎస్ రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? నీకేమన్నా తెలిసినా? పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేబుల్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీక? నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క శ్యామలక్క? సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కొంచెం జాగ్రత్త చూసుకుంటారా అక్క? ఓకేనా? సరే డిన్నర్ చేసినావా? లంచ్ చేసినావా?